ప్రెస్ మీట్కి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకో 15 నిమిషాలు ఉంది సార్. అయితే ఓ 5 minutesలో ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎరా కర్రలు రాడ్లేనా? అప్డేటెడ్ ఆయుధాలు ఏం తెచ్చుకోలేదా? సూరిబాబు సిద్ధాంతాల్ని ఫాలో అయ్యేవాడిని. శాంతియుతంగా సామరస్యంగా మాట్లాడుకుందాం. ఆడు అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి ఆడిని ఆ రావు గారిని వేసొచ్చాయి. స్వధర్మం కంటే రాజధర్మం ముఖ్యమది. రాజధర్మం ప్రజల్ని కాపాడ్డమే. మాట్లాడుకుని తేల్చుకుందాంరా అన్న ఏకగ్రీవంగా ఒకని ఎన్నుకుని మరీ పంపించారు. ఆడు పోయాడు. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి రా. నువ్వే దారిలో వెళ్ళినా నా సపోర్ట్ నీకుంటుంది. డీల్ దిస్ ఇన్ యువర్ ఓన్ వే. పోరాటానికి ఆయుధం లేకున్నా పర్లేదు, ఎరుపుండాల్సిందే. రండ్రా. స్పీకర్ ఆన్ చేయి. ఏరా చంపేశారా? హాయ్, నువ్వు చంపిస్తే చచ్చిపోవడానికి చేతగాని వాడిని అనుకున్నావా? చీకటిగూడెం రాములురా. రాయ్ నిన్ను వదలండి రా. రై పర్సనల్ గా ఈవెంట్ తీసుకోవాలనుకుంటే 4 years బ్యాక్ నీ దగ్గరికి వచ్చేవాడిని. నిన్ను నీ 4 fathers దగ్గరికి పంపించేవాడిని. చట్ట ప్రకారం శిక్షించాలనుకున్నాను కాబట్టే ఇంత టైం పట్టింది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా మా మీద, మా పార్టీ మీద జరిగే దాడులు, వస్తున్న విమర్శలు మీ అందరికీ తెలిసిందే. వాటన్నిటికీ సమాధానం మీ ముందుంచబోతున్నాను. నా పేరు వీసీ రావు. చాలామందికి నేను తెలిసుండకపోవచ్చు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు మూలకారకుడు చిన్నప్పి. మహిళా సంఘాల డబ్బు స్కామ్, రైతుల పొలాలు, ఇళ్లు తగలెట్టడం, జనపక్షం పార్టీ కార్యకర్తల మర్డర్లు, ఇవన్నీ చిన్నబ్బి వల్లనే. ఇవే కాదు, పెద్దబ్బి హార్ట్అటాక్ వల్ల చనిపోలేదు, చిన్నబ్బి వల్లే. ఈ ఒక్క దాంట్లో నా ప్రమేయం లేదు. మిగతా అన్నిట్లోనూ నా సహాయం ఉంది. ఈ పరిణామాలన్నింటిలో వీళ్ళిద్దరినీ పావుల్లా యూజ్ చేసుకున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను.